నమస్తే, వెల్కమ్ టు లియో. శివాజీ గణేశన్ కొడుకు ప్రభు ఇప్పుడు వార్తల్లోకి ఎక్కాడు. అయితే ఆస్తి వివరాల గురించి ఇప్పుడు ఈ గొడవ స్టార్ట్ అయిందనే చెప్పుకోవాలి. మొత్తానికి ఏం జరిగిందనే విషయంపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్, శివాజీ గణేశన్ అంటేనే మనకి ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఆ రేంజ్ లో మనం చూస్తూ వస్తుంటాం. అయితే అటువంటిది శివాజీ గణేశన్ గారి ఇంట్లో ఇప్పుడు ఈ వివాదాన్ని ఎలా చూడాలి, ఆస్తి తగాదాన్ని ఎలా చూడాలంటారు? అదేనండి, ఒకప్పుడు తాతలు తండ్రులు బాగా సంపాదించి ఉంటారు, వచ్చిన వారసులు వాటిని ఎరుక్కోలేకపోతారు. ఇప్పుడు అదే జరిగింది. ఒకప్పుడు ఎంజీఆర్, శివాజీ గణేశన్ అంటేనే తమిళనాడులో పెద్ద పేరు. అలాంటిది ఇప్పుడు ఎంజీఆర్కి సంబంధించిన ఆస్తులు కానీ, ఆ తర్వాత ఎంజీఆర్ భారీగా ఉన్న జయలలిత ఆస్తులు కానీ రాజు సొమ్ము రాళ్లపాలు అంటారు. కాబట్టి అలాగే విధంగా ఆస్తుల పరంగా చూసుకుంటే ఏముంటలా, చివరికి ఏది శాశ్వతంగా అనేది అర్థమవుతుంది. ఇక్కడ శివాజీ గణేశన్ ఎంజీఆర్కి దాదాపు పోటీగా ఉన్న నటుడు ఎవరంటే శివాజీ గణేశన్. మరి శివాజీ గణేశన్ సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ వాళ్ళ వారసులుగా వచ్చిన వాళ్ళు నిలుపుకున్నారా అంటే ఇప్పుడు ఈ వివాదాలను చూసుకుంటే నిలుపుకోలేదని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన సంపాదించిన ఇద్దరు కొడుకులు శివాజీ గణేశన్కి, రామ్ కుమారు, ప్రభు. రామ్ కుమార్కి కొడుకు దుష్యంత్. అంటే ప్రభు హీరోగా, సినిమాల్లో నటుడిగా మనకు తెలుసు, హీరోగా వచ్చాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా తెలుగు సినిమాలో కూడా చాలా సినిమాలు చేసాడు ప్రభుకి మంచి పేరు ఉంది. కానీ చివరికి సంపాదించిన ఆస్తుల పరంగా చూసుకుంటే టీనగర్లో ఇల్లు ప్రభు పేరుతో ఉందనేది సమాచారం. అయితే ఏమైందంటే రామకుమార్ కొడుకు దుష్యంత్ అనే వ్యక్తి విష్ణు విశాల్తో సినిమా చేశాడట. సినిమాలు చేయడం, ఆ సినిమాల మీద అప్పులు పాలైపోవడంతో తీరా ఆయన బాగా నష్టపోయాడు. ఫైనాన్సర్స్ అంతా మీద పడ్డారు ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి. ఎందుకంటే ఆస్తులు పత్రాలు పెట్టుకుని మరి సినిమా ఇచ్చేవాళ్ళు కూడా ఆధారాలు లేకుండా ఎలా ఇస్తారో మనకు అర్థం కాదు. ఇప్పుడు ఏమైందంటే శివాజీ గణేశన్ ఇచ్చిన ఇంటిని ప్రభు అంటాడు నా ఇల్లు అంటాడు. అది వీలునామాలో నా పేరుతో మా నాన్న రాశాడు అని చెప్పి ఆయన పత్రాలు సమర్పించి ఇప్పుడు ఆ ఇల్లు వేలంకి వచ్చింది. ఒక మహానటుడి ఇల్లు వేలానికి రావటం అంటే మామూలు విషయం కాదు. అందుకంటే వారసులు దాన్ని నిలుపుకోలేకపోవడం అని చెప్పాల్సి వస్తుంది. మనవడు చేసిన పనికి వాళ్ళ తాతకి చెడ్డపేరులాగా అయిపోయింది పరిస్థితి. శివాజీ గణేశన్ ఇల్లు వేలంకి వస్తుందంట అనే పరిస్థితి వచ్చేసింది. అదండి. సో సాధారణంగా తమిళనాడు ఇలాంటి ఇష్యూస్ చూస్తూ ఉంటామా, లేదా తెలుగునాటు కావచ్చు, బాలీవుడ్లో కూడా ఇలాంటి ఇష్యూస్ జరుగుతుంటాయి అంటే ఏమంటారు? అంటే కొంతమంది జాగ్రత్త ఉన్న వాళ్ళు ఆస్తులు కాపాడుకుంటూ పెంచుకుంటూ వెళ్ళారండి. కొంతమంది ఏంటంటే కరిగిపోతూ ఉంటాయి, కూర్చొని తిండి కొండలని కరిగిపోతాయి అంటారు. వీళ్ళు సుఖానికి అలవాటు పడిపోయి కొంతమంది వాటిని విచ్చలవిడిగా ఎంజాయ్ చేయడం వల్ల చివరికి వచ్చరికి లేని వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది ఆర్టిస్టులు వారసులు కానీ వాళ్ళు లేని స్థితిలోనే ఉన్నారు చాలామంది. ఏదో అంతంత మాత్రం ఆస్తులే ఉండి వాళ్ళు సంపాదించినవన్నీ కూడా ఏమైపోయినాయో అర్థం కాదు. ఇప్పుడు ఈ విషయం తీసుకుంటే అతను దుష్యంత్ అనే వ్యక్తి విష్ణు విశాల హీరోగా జగజాల కిలాడి అనే సినిమా చేశాడట. అది ధనభాగ్యం అనే కంపెనీకి ఈ పత్రాలన్నీ పెట్టుకుని అప్పు తెచ్చాడు. చివరికి ఏమైంది, ఆ కంపెనీ ఈ ఇంటిని వేలం వేయాలని చెప్పి నేను అప్పు తెచ్చాను, వేలం వేయాలని చెప్పి వాళ్ళు కోర్టుకి ఇస్తే కోర్టు కూడా వేలానికి సిద్ధమైపోతే దీన్ని మరి ఒక విధంగా చెప్పాలంటే ప్రభు ఏంటంటే ప్రభు రామకుమార్కి తేడాలు ఉన్నాయా అంటే ఒక విధంగా లేవని చెప్పాల్సి వస్తుంది. కేవలం ఇంటి జప్తును ఆపుకోవడం కోసం ప్రభు వాళ్ళ కోర్టుకి పిటిషన్ వేసాడని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వేలం వేస్తే పరువు పోతుంది, మనం ఉన్న ఆస్తిని కాపాడుకోవాలి. ఇప్పుడు కొడుకులు పాడు చేశారనుకో, మనమన్నా కాపాడాలనే ఉద్దేశంతో ప్రభు దీని మీద ఫైట్ చేస్తూ ఈ ఇల్లు రామకుమార్కి సంబంధించిన కాదు, ఇది నాకు సంబంధించిన ఆస్తి, నా వాటా కింద వచ్చింది, ఇది నా పేరుతోనే ఉంది, వీళ్ళు నమ్మని చెప్పి అవన్నీ పత్రాలు పెట్టి దాన్ని పిటిషన్ వేశాడు. ప్రస్తుతానికి ఏంటంటే అది కూడా విచారణలోనే ఉంది. అది తేలిపోతే మళ్ళీ ఒకేలా ప్రభుకు అనుకూలంగా వచ్చే అవకాశమే కనిపిస్తుంది. అప్పుడు ధనభాగ్యం కంపెనీ అప్పు ఇచ్చినందుకు వాళ్ళు ఇబ్బంది పడాల్సిందే. అది ఈ ఇష్యూ అయితే ఎప్పటి నుంచి తమిళనాడులో ఎప్పటి నుంచో నలుగుతూ ఉంది. ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది, ఇది ముగింపు దశకు వచ్చేసింది అనుకున్న టైంలో ప్రభు రియాక్ట్ అవ్వడం, ఆస్తిని కాపాడుకోవడం కోసం ఆయన మళ్ళీ కోర్టుని ఆశ్రయించడంతో మళ్ళీ కథ మొదటికి వచ్చిందని అనుకోవాలి. అదే మనం చూసుకుంటే టాలీవుడ్లో కూడా అంతకుముందు ఉన్నటువంటి ఒక అగ్రతారలు కూడా చాలా మంది ఇప్పుడు ఏమంటారు అనమాట, ఉండడానికి ఇల్లు అనేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే చాలా గొప్ప గొప్ప నటులు కూడా ఎందుకని అంటే వాళ్ళకి ముందు చూపు లేక అనుకోవచ్చా, లేదంటే దీన్ని ఎలా చూడాలంటారు? అంటే వారసుల మధ్యలో ఐక్యత లేకపోవడం అండి. ఇప్పుడు కొడుకులు వస్తారు, తండ్రి సంపాదించిన ఆస్తుల మీద కొడుకులు పోటాడుకునే పరిస్థితి, వీధికి ఎక్కే పరిస్థితి వచ్చేసింది. అది అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. కొడుకుల మధ్యలో ఆస్తి పంపకాల దగ్గర పక్కాగా చేసేసి కామ్ అయిపోతే గొడవ లేదు. అప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి గొడవ లేకుండా వాళ్ళు ఉండగానే చక్కబెట్టాలి, ఆస్తులు రాసేయాలి.
పెద్ద పెద్ద మన అంబానీ లాంటి వాళ్ళే అన్నదమ్ముల మధ్యలో ఆస్తి తగాదాలు మనం చూసాం. కాబట్టి దీనికి లిమిట్ అంటూ లేదు. లేనోడు పోట్లాడుకుంటాడు, ఉన్నవాడు పోట్లాడుకుంటాడు. ఇక్కడ ఏంటంటే అన్నదమ్ముల మధ్యలో ఐక్యత ఉందా లేదని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు అన్యోన్యంగా ఉండుండొచ్చు. ఆస్తిని కాపాడుకోవడం కోసమే ప్రభు ఈ తరహాలో వేసి ఉండొచ్చు పిటిషన్. ఎందుకంటే లేకపోతే ఇల్లు వెళ్ళిపోతుంది, ఆస్తులన్నీ వెళ్ళిపోతాయి, దీన్ని మనం ఆపుకోవాలనే ఉద్దేశంతో. అప్పుడు నాకు అతని పేరుతో ఏమీ లేదు కాబట్టి ఐబీ పెట్టేస్తాడు అతను. ఎందుకంటే ఐబీ పెట్టడానికి ఆస్తి పత్రాలు వాళ్ళైనా చూసుకోవాలి కదా. ఈ పత్రాలు ఎవరిదో ఉన్నాయి ఏంటి చూసుకోవాలి, కానీ సినిమాని చూసి బేస్ చేసుకుని అప్పిస్తే చివరికి వసూలు చేసుకోవాలని తిప్పబడాల్సిందే. అంటే వాళ్ళు ఏవి చూసుకోకుండా ఇచ్చుంటారు. ఈ ఆస్తుల మీద వెళ్ళిపోయాడు, ఉమ్మడి ఆస్తి మీద వెళ్ళిపోయాడు. అది జరిగింది. ఇక్కడ కూడా చాలామంది మనం చూస్తూ ఉన్నాం, కొడుకులు పోట్లాడుకోవటాలు, వాళ్ళ వారసులకి ఆస్తులు లేకపోవటాలు. దాసనారాయణ లాంటి దిగ్గజమైనటువంటి ఒక దర్శకుడు ఇంట్లోనే ఇలాంటి వివాదాలు చూస్తున్నాం. దాసనారాయణ గారి ఇంట్లో వివాదాలు ఉన్నాయి, దాసరి గారి శిష్యుడు మోహన్ బాబు ఇంట్లో వివాదాలు ఉన్నాయి. ఇట్లా మనం చూసుకుంటే చాలామంది ఫ్యామిలీస్లో వివాదాలు ఉన్నాయి. అంటే కొంతమంది ఇదే పరిస్థితి. చాలా వరకు ఏంటంటే ఆస్తులు కాపాడుకోవడం కోసం పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులున్నాయి. వీటిని వీళ్ళుగా మనం ఏం సంపాదించామంటే సంపాదించింది ఏం కనపడతలే కొంతమంది అయితే. అంటే పండిత పుత్ర పరమసు ఉంటా అంటారు కాబట్టి నటులుగా వాళ్ళు అంత లెగసీని కంటిన్యూ చేయడంలో కూడా శివాజీ గణేషన్ వారసులు కూడా ప్రభువు కొంతవరకు కంటిన్యూ చేసాడని చెప్పుకోవాలి. ఇక వాళ్ళ పిల్లలు వచ్చేసరికి లేదు. ఇక మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చరికి చిరంజీవి గారి తర్వాత ఆ వారసత్వాన్ని కాపాడుతూ చాలామంది హీరోలు తయారయ్యారు. ఎన్టీ రామారావు గారి వారసత్వాన్ని చేసుకుంటూ చాలామంది హీరోల పైకి వచ్చారు. ఇలా జరిగింది. కానీ తమిళ ఇండస్ట్రీలో మరి విజయ్ కొడుకు కూడా ఇప్పుడు రాబోతున్నాడు సినిమా ఫీల్డ్కి. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు అతను. అతను హీరోగా కన్నా డైరెక్షన్ మీద ఫోకస్ పెట్టాడు విజయ్ కొడుకు. మరి ఇంకో వారసులు రజనీకాంత్కి ఎట్టా వారసులు లేరని చెప్పుకోవాలి. వాళ్ళకి వస్తే మనవాళ్ళు రావాల్సింది తప్పితే ఇద్దరు కూతుళ్ళే కాబట్టి వాళ్ళు నిర్మాణ రంగంలో ఉన్నారు కూతుళ్ళు. అలా ఉంది. ఏదైనా సరే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడంలో మిగతా వాళ్ళందరూ ఉన్నారు. కానీ శివాజీ గణేషన్ వచ్చేసరికి ఈ పరిస్థితి వచ్చింది. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ సమస్యకి త్వరలోనే ఒక పరిష్కారం దొరకాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే.